హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. తమిళనాడు రాజకీయాల్లో సంచలన విజయం నమోదు చేసినటువంటి విజయ్ గారి విజయం గురించి అందరికీ తెలిసిందే. ఆ ఎలక్షన్ కన్నా ముందు ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారు అనగానే అనేక ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అనో ఇంకొకటనో ఆయన మీద కొన్ని స్టాంప్ ప్యాడ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ అనో వరుస పెట్టి ఆయన చుట్టుముట్టేసినటువంటి పరిస్థితి. ఆ టైంలో ఏమనిపించింది, ఒక సాధారణ వ్యక్తి ఒక హీరో రాజకీయాల్లోకి రాకూడదా, వస్తే ఎలా చేస్తారా అనేటువంటి ఇది కూడా చాలా మంచిగానే బిల్డ్ చేశారు అప్పట్లో విజయ్ గారు కూడా. అలాగే వాళ్ళ భార్య ఆఖరికి ఇంట్లో విషయాలను కూడా ఆ టైంలో బయటికి తీసుకురావటం ఆయనకి ఆ టైంలో ప్లస్ అయిందనే చెప్పాలి. ఒక సింపతి క్రియేట్ అయింది ఆయన మీద. స్టాంపేడ్కి సంబంధించినప్పుడు ఆయన మీద కేసు పెట్టడం, ఆయన మీద ఇబ్బంది పెట్టడం, కేసుకు విచారణ పేరుతో అనేక సార్లు ఆయన పిలిపించడం, ఇవన్నీ కూడా ఆయనకి పాజిటివ్ అయ్యాయి. ఆయనకి తక్కువ అంచనా వేసినటువంటి ప్రతిసారి కూడా ఆయన విజయం ఇవన్నీ సాఫ్ట్ కార్నర్స్తో చక్కగా ఈజీగా విజయాన్ని అందుకునేటువంటి పరిస్థితి క్రియేట్ చేశాయి. అలాంటి దాంట్లో ఇదొక ప్రథమంగా చెప్పాలి. భార్య సంగీత గారు ఆయన నుంచి విడాకులు కోరుతూ, ఆయనకి వేరే హీరోయిన్కి అక్రమ సంబంధాలు ఉన్నాయి, నన్ను వేధిస్తున్నారు, నాకు ఇబ్బందిగా ఉంది, నాకు వచ్చేయాలి బయటికి, నాకు విడాకులు ఇప్పించేయండి అని చెప్పటం. ఆ తర్వాత కొంత భరణాలు ఇవి అవి అని చర్చలు చాలా జరిగాయి. సరే, అంతా బాగానే ఉంది. ఈలోపు ఆయన అధికారంలోకి వచ్చేసారు, సీఎం అయిపోయారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు కోర్టు కేసు, ఈ కేసు వాయిదాకు వస్తే సంగీత గారు కేసుని వెనక్కి తీసేసుకున్నారట. అదేంటి, ఇంత ఏదో చెప్పేసి ఏదో చేసేసి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు భర్త సీఎం అయిపోగానే ఎందుకు వెనక్కి తీసుకున్నారు? రాజీ పడిపోయారా? కొన్ని సంవత్సరాల నుంచి, దాదాపు ఒక దశాబ్ద కాలం నుంచి వేరుగా ఉంటున్నారు అనేటువంటి మాటల నుంచి ఇప్పుడు వెనక్కి ఎందుకు తీసేసుకున్నారు? కోర్టు సమయాన్ని ఎందుకు వృధా చేసుకున్నారు అనే దానికన్నా కూడా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉండటం అనేది చాలామందికి ముఖ్యం. వాళ్ళ పిల్లలకి వాళ్ళకి కూడా వాళ్ళ జీవితానికి కూడా చాలా ముఖ్యం. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే అలాంటి ఆరోపణలు ఆ టైంలో ఎందుకు చేశారు? కావాలనే విజయ్ గారి మీద సింపతి రావటం కోసం ఏమైనా క్రియేట్ చేశారా? కావాలనే ఆయనకి ఇదంతా కూడా ప్లస్ అవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో ప్రశాంత్ కిషోర్ లాంటి, ఒక పీకే లాంటి ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్కి సంబంధించినటువంటి ఒక ఆయుధాన్ని ఈ రకంగా కూడా వాడచ్చు అనేటువంటి ఒక ఆయుధాన్ని ఏమన్నా వాడారా అనేది తెలియలేదు. మొత్తానికి ఏమైనా కానీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వాళ్ళిద్దరూ ఇప్పుడు మరి కలుస్తారా అంటే విడాకులు కేసునటువంటి ఆ కేసుని వెనక్కి తీసుకోవడం అంటే కలిసి ఉంటాము అని చెప్పడమే కదా. ఇద్దరి మధ్య ఉండేటువంటి ఆ మనస్పర్ధలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఒక కొలిక్కి వచ్చాయనే అనుకోవాలి కదా. మళ్ళీ తర్వాత బయటకు వస్తాయా అంటే రాకూడదనే అందరూ కోరుకోవాలి. ఎందుకంటే ఆయనకి వీళ్ళిద్దరికీ కూడా ఒక బాబు అనుకుంటా ఉన్నారు, ఇద్దరు ఉన్నట్టున్నారు, బాబు పాప అనుకుంటా. సో వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలంటే వీళ్ళిద్దరి మధ్య ఆ ఇష్యూస్ రాకుండా ఉండాలి. బట్ ఇలా రాజకీయాల కోసం ఇది కనుక వాడుకుని ఉంటే ఇది కొంచెం ఆలోచించదగ్గ విషయమే. ఇలాంటి విషయాలను కూడా ముందు పెట్టి రాజకీయాలు చేస్తారంటే చెప్పలేము. రాజకీయాల్లో ఏదైనా చేయొచ్చు. ఏదో అంటారు కదా, రాజకీయాల కోసం ఎన్ని కార్యక్రమాలైనా చేస్తాం అనటానికి తమిళనాడే కాదు, వేరే ఎక్కడైనా సరే ఇది మామూలే. అలాంటి దాంట్లో ఇది కొత్తగా స్టార్ట్ చేశారేమో అని అనుకోవాలి. లేకపోతే ఇలా అధికారంలోకి రాగానే, లేదంటే భర్త సీఎం అయిపోయాడు అనేటువంటి వచ్చిన తర్వాత ఆయన్ని నుంచి పోరాడలేము, ఆయన అధికారంలో ఉండగా ఆయనకి మనం ఎదురు తిరగలేము అనేటువంటి దాని మీద ఏమన్నా కేసు వెనక్కి తీసుకున్నారా అనేది కూడా తెలియదు. మొత్తానికి ఏమైనా కానీ కేసు అయితే వెనక్కి తీసుకున్నారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? కలిసే ఉంటారా? కలిసి జీవించబోతున్నారా? ఏం జరగబోతుంది? అసలు ఏంటి అనేది మరికొద్ది రోజుల్లోనే మనకు తెలియాల్సి ఉంది. ఈ కేసు అయితే ఈరోజు వచ్చినటువంటి వాయిదాకి వెంటనే కేసు వెనక్కి తీసుకుందామని కోర్టు ముందుకు వెళ్ళి సంగీత గారు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. చూడాలి మరి మిగతా రాజకీయ పరిణామాలు, నాటకీయ పరిణామాలు అంత ఆసక్తికరంగా ఒక అద్భుతమైనటువంటి డ్రామాని క్రియేట్ చేసినటువంటి ఆ పరిస్థితులను ఇప్పుడు ఎందుకని ఇలా సింపుల్గా క్లోజ్ చేసేసారు అనేదే అర్థం కాల.